ఏపీలో 7 నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన పార్లమెంట్ స్థానానికి ఆయన ఎంపీ. అయినా ఎందుకో తెలియని అసంతృప్తి. మనసంతా ఆ సరౌండింగ్ లోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్ మీదే ఉండిపోయిందట. అన్నింటా ఆ స్థానం మీద ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఎందుకు అంతలా అసెంబ్లీ సెగ్మెంట్ పై మనసు పారేసుకున్నారు? అసెంబ్లీ స్థానంపై ఎంపీ నజర్. గుంతకల్పై గురిపెట్టిన అంబిక 2029కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? వరుస పర్యటనల ఆంతర్యం ఇదేనా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పుడు గుంతకల్ నియోజకవర్గం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. అనంతపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న అంబికా లక్ష్మీనారాయణ తన పార్లమెంటు పరిధిలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గంపై స్పెషల్ కేర్ చూపిస్తుండడమే ఇలాంటి చర్చలకు ఊహాగానాలకు తావిస్తోంది. అనంతపురం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే ఈ ఒక్క స్థానంలోనే ఆయన వరుసగా పర్యటనలు చేస్తుండడం ఆసక్తికరమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి గ్రౌండ్ గట్టిగానే ప్రిపేర్ చేసుకుంటున్నారన్న గుసగుసలు తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎంచుకున్న రూటు సరైందే కావచ్చు. రాజకీయంగా ఎవరు ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. కానీ గుంతకల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం సంగతేంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. అయితే జయరాం కూడా ఇక్కడికి వలసొచ్చిన నాయకుడే అన్నది గమనార్హం. గత 5 ఏళ్ల పాటు వైసీపీ నుంచి ఆలూరు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన జగన్ క్యాబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. ఎన్నికల సమయంలో టిక్కెట్ విషయమై ఆ పార్టీతో విభేదించి టీడీపీలో చేరారు. ఆయనకి ఆలూరు కాకుండా గుంతకల్ సీట్ని కేటాయించింది కూటమి. అక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఆశలు మాత్రం ఆలూరు మీదే పెట్టుకున్నారు. 2 చోట్ల రాజకీయం చేస్తూ తన క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయన వచ్చేసారి మళ్లీ ఆలూరులోనే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆలూరు ఇన్ఛార్జ్ విషయంలో అధిష్టానం దగ్గర తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నారట జయరాం. జయరాం గుంతకల్ని వదిలి ఆలూరుకు వెళ్తే అంబికా లక్ష్మీనారాయణకి లైన్ క్లియర్ అయినట్లేనని చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు సైతం దండిగానే ఉన్నాయి అంబికాకి. 2024 ఎన్నికల్లోనూ బాలకృష్ణ సపోర్టు వల్లే చివరి నిమిషంలో అనూహ్యంగా అనంతపురం ఎంపీ టికెట్ దక్కించుకున్న అంబికా లక్ష్మీనారాయణ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. లోకల్ ప్రజానీకానికి పెద్దగా పరిచయం లేనప్పటికీ టీడీపీ సింబల్తో పాటు బాలయ్య అనే ట్యాగ్ లైన్ ఆయన్ని గట్టెక్కించింది. మొదట్లో తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అన్ని నియోజకవర్గాలు చుట్టేసిన ఈ ఎంపీ గడిచిన కొన్నాళ్లుగా గుంతకల్ నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి పెడుతుండడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. అయితే అంబిక అంతలా గుంతకల్ నియోజకవర్గంపైనే ఎందుకు దృష్టి పెడుతున్నారు అంటే మాత్రం అందుకు బలమైన కారణమే ఉందట. కాదు పెద్ద రాజకీయ ఎత్తుగడే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎంపీగా ఉన్న తాను వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అధ్యక్ష అనాలని అంబికా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. అయితే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం లేకపోవడంతో తన పార్లమెంటు పరిధిలోని గుంతకల్ పైన గురిపెట్టారట. హిందూపురం నుంచి అనంతపురం దాకా చాలా నియోజకవర్గాలే ఉన్నా గుంతకల్నే ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. స్థానికేతరుడైన జయరాం ఎప్పటికైనా ఆలూరుకే వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఈ నియోజకవర్గం అయితే తనకు సేఫ్ అని భావిస్తున్నారట ఎంపీ అంబిక. సామాజిక కోణంలో ఆలోచించిన గుంతకల్ తనకు అనువైన ప్రాంతం అనే ఆలోచనలో ఉన్నారట లక్ష్మీనారాయణ. తన సొంత సామాజిక వర్గమైన బోయలు ఇక్కడ భారీ సంఖ్యలోనే ఉండడం తమకు కలిసొస్తుందని భావిస్తున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాలైనా ప్రభుత్వ కార్యక్రమాల్లోనైనా ఇక్కడ ఎంపీ హడావుడి ఎక్కువగా కనిపిస్తున్నట్లు గుసగుసలాడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇక ఎంపీ తీరుని గమనిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తాను అందుబాటులో లేకపోయినా కుమారుడు ఈశ్వర్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేస్తున్నారట. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కార్యక్రమాల్లో ఈశ్వర్ని పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారట. ఇటు గుంతకల్ అటు ఆలూరు 2 చోట్ల పాగా వేయాలని చూస్తున్న జయరాం అంత ఈజీగా అంబికాకి ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో గుంతకల్లో పరిస్థితి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారేలా ఉందనే చర్చ జరుగుతోంది. అప్పుడే కుర్చీలాట మొదలైందన్న ముచ్చట కూడా జనాల్లో నానుతోంది. గతంలో అనంతపురం ఎంపీగా పనిచేసిన సీనియర్లు కూడా ఇదే తరహా ప్లాన్ వేసి సక్సెస్ అయిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో ఎంపీగా పనిచేసిన కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గాన్ని ఎంచుకుని ఎమ్మెల్యేగా సెటిల్ అయ్యారు. హిందూపురం ఎంపీగా పనిచేసిన బీకే పార్థసారథి పెనుకొండ నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకొని ఎమ్మెల్యేగా స్థిరపడిపోయారు. దీంతో ఇప్పుడు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా
అదే బాటలో నడుస్తున్నారన్న టాక్ వస్తోంది. అందుకే గుంతకల్పై గురిపెట్టి 2029 బ్యాటిల్ గ్రౌండ్కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలెట్టారని తెలుస్తోంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ని కలుపుకొని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారట అంబికా లక్ష్మీనారాయణ. మరి ఎంపీ వేస్తున్న ఎత్తులు ఫలితాన్నిస్తాయా? ఆ ఎత్తులకు ఎమ్మెల్యే జయరాం వేస్తున్న పై ఎత్తులు సక్సెస్ అవుతాయన్నది ఇప్పుడే పొలిటికల్ సస్పెన్స్గా మారింది.